రంగారెడ్డి జిల్లా ఉనికిని తీసివేయాలనే ఉద్దేశంతోనే మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా నాయకులు సంప్రదించకుండా స్వంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల రేవంత్ రెడ్డి కుటిల బుద్ధి మరోసారి బయటపడిందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ పేరుతో ఫ్యూచర్ సిటీ అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగిందని, దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని విమర్శించారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలుగా చేయాలి, కానీ మున్సిపాలిటీలో చేయాలి, ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో కలపడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇదే సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఫైట్ చేయడం జరిగింది. గట్టిగా నిరసన తెలపడం కూడా జరిగింది. అప్పుడు అది విరమించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మున్సిపాలిటీలు అయినాయి, జిల్లాలు అయినాయి. సరైన రీతిలో సరిగ్గా పద్ధతిలో నడుస్తూ ఉండే. జిల్లా మున్సిపాలిటీలకు కూడా ఎప్పటికప్పుడు ప్రతి మంత్ డబ్బులు రావడం జరుగుతూ ఉండే. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాను ఉనికి కాపాడుకొని జిల్లా నిధులు కూడా బ్రహ్మాండమైనటువంటి నిధులు రావడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన ఏం చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. ఇవాళ జిహెచ్ఎంసీలో మొత్తం ఉనికినే కాపాడి రంగారెడ్డి జిల్లా ఉనికినే తీసేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క 27 మున్సిపాలిటీలు చుట్టూ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలన్నింటి కూడా కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కలపాలనే ఒక ప్రతిపాదనతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది, కలపడం జరుగుతూ ఉంది. 21 నాడు మెమో తయారు చేసుకొని 25 నాడు క్యాబినెట్ లో పెట్టి డిసిషన్ తీసుకోవడం సొంత నిర్ణయమే. ఇది ముఖ్యమంత్రి సొంత నిర్ణయమే. మంత్రులతోటి కానీ, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులతోటి కానీ, ప్రజలతోటి కానీ, లేకపోతే స్వతంత్ర సంస్థలు కానీ, ఆల్ పార్టీస్ మీటింగ్ కానీ ఎలాంటివి కూడా చర్చనీయ